నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం వికృతమాల పంచాయతీలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ చారిటబుల్ ట్రస్ట్ ప్రత్యేకమైనది. తనకు అంగవైకల్యం ఉన్న లెక్క చేయకుండా తనలాగా ఉన్న ఎందరో అనాథులను, వికలాంగులను, పేదవారిని సుమారు 40 మందిని చేరతీసి వాళ్ళను కాపాడుకుంటున్న గొప్ప మనసు ఉన్న నిర్వాహకురాలు సైదమ్మ అలియాస్ శైలజకు ప్రభుత్వం స్పందించి ఈ అనాథలకు కొంత స్థలం కేటాయిస్తారని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న సైదమ్మతో న్యూస్ 24 తెలుగు ఫేస్ టు ఫేస్. ఏర్పేడు మండలం వికృతమాల పంచాయతీలో ఉన్న నీలాద్రి అపార్ట్మెంట్స్లో ప్రస్తుతం మనం ఉన్నాం. శ్రీ లక్ష్మీ నరసింహ చారిటబుల్ ట్రస్ట్ అధినేత సైదమ్మతో. మరి ఈ చారిటబుల్ ట్రస్ట్ ఎందుకు వాళ్ళు ప్రారంభించారో, ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు అయిందో, దీనికి ముఖ్య ఉద్దేశం వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం మీ పేరు చెప్పండి. నా పేరు సైదమ్మ అండి. మాది దొండపాడు, నల్లగొండ డిస్టిక్, తెలంగాణ స్టేటు. మా నాన్నగారి పేరు నరసింహారావు, మా అమ్మ పేరు ఆదిలక్ష్మి. మేము నలుగురం అక్క చెల్లెలు, ఒక అన్నయ్య అండి. బై బర్త్ నాకు పోలియో, నేను నడవలేను. మిగిలిన వాళ్ళంతా బాగున్నాం. నేను చదువుకునే మేడం మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను డిగ్రీ వరకు చదువుకున్నాను సార్. నేను చదువుకునేటప్పుడు చాలామంది నన్ను హేళనగా మాట్లాడటం, ఎగతాళి చేసి మాట్లాడటం, తను చదువుకొని ఎవరిని ఉద్ధరిస్తుంది, వీళ్ళకి తిండి తినటానికే లేని పరిస్థితిలో. ఆ సమయంలో మీరు ఎట్లా ఫీల్ అయ్యారు మేడం? చాలా బాధేసేది. బయటకే వెళ్ళేదాన్ని కాదు. బయటకు వెళ్ళాలంటే ఎవరితోనన్నా మాట్లాడాలన్నా చాలా బాధగా ఉండేది. ఎవరితో వెళ్ళకుండా కలవకుండా ఒక్కదాని ఇంట్లో ఉండి ఏడ్చుకుంటూ ఉండేదాన్ని. కానీ కొన్ని సందర్భాల్లో బయటికి రావాల్సి వచ్చినప్పుడు అలాంటి మాటలు వింటూనే ఉండేదాన్ని. కానీ ఏమీ చేయలేని దారిలో అంటే మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు దారిలో పోయేవాళ్ళు, వచ్చేవాళ్ళు ఎవరన్నా మిమ్మల్ని చూసి పలకరించేవాళ్ళ? పలకరించేవాళ్ళండి, హేళనగా చేసేవాళ్ళు. కొంతమంది అయితే వీళ్ళకి తినడానికి అన్నం లేదు కదా, సహాయం చేద్దామని కొన్ని డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు నాకు. ఆ డబ్బులు ఇంకా కొంతమంది చెత్త కుప్పల దగ్గర అలా ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చి అన్నం తినండమ్మా అని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోయి ఉండేదాన్ని. అలా నేను డిగ్రీ మాత్రం ఓపెన్లో రాస్తాను. ఇంటర్ వరకు కాలేజీకి వెళ్ళి చదువుకున్నాను. మీరు కాలేజ్ చదివేటప్పుడు కానీ స్కూల్ చదివేతులు మీతో ఎలా ఉండేవాళ్ళు? నాతో ఉన్నప్పుడు బాగున్నట్టుగా ఉంటారు సార్. నా వెనక వెళ్ళి ఏదో ఒకటి అంటూ ఉండేవారు అని నేను కొన్నిసార్లు విన్నాను. కొంతమంది నా ఫ్రెండ్స్ కూడా చెప్పేవాళ్ళు, నువ్వు ఇంత బాగా ఉంటావు వాళ్ళతోని అని, వాళ్ళు నీ దగ్గర ఉన్నప్పుడు బాగుంటారు, నీ వెనక వెళ్ళాక హేళనగా మాట్లాడుతున్నారు అనేవాళ్ళు. కానీ అవంతా నేను పట్టించుకోలేదు. అయితే ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి గారిని మీరు ఏమడగాలనుకుంటున్నారు? నమస్తే సార్. నేను నాలాంటి వికలాంగులకి ఆశ్రయం కల్పించాలని ఏమీ లేకపోయినా ఒక ట్రస్ట్ నడుపుతున్నాను సార్. నా దగ్గర ఇప్పుడు 40 మంది ఉన్నారు. మాకు ఉండటానికి ప్లేస్ కానీ ఇల్లు కానీ ఏమీ లేదు సార్. వాళ్ళకి ఏమన్నా స్థలం సహాయం చేయగలరని మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. మీరు ఎలాగైనా సహాయం చేయాలి సార్. మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం ఒకసారి వచ్చి. నమస్తే బ్రదర్, మీ పేరు చెప్పండి. నా పేరు రాజేష్ అండి. నేను MBA వరకు కంప్లీట్ చేశాను. నా నెగిటివ్ ప్లేస్ వచ్చి పాకాల. మా అమ్మ నాన్న కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. నేను పార్షియలీ బ్లైండ్ అండి పుట్టుకతో పాటు. సో నేను MBA కంప్లీట్ చేసి అక్కడక్కడ జాబ్స్ ట్రై చేశాను. ఒక ట్రేడింగ్ కంపెనీలో కూడా వచ్చింది. సో అక్కడ 10 days చేసి నాకు విజన్ ప్రాబ్లం వల్ల సిస్టమ్ వర్క్ చేయలేక అక్కడి నుంచి డ్రాప్ అయిపోయి ఇటు సర్వీస్ ఫీల్డ్కి వచ్చాను. సర్వీస్ ఫీల్డ్కి వచ్చి కూడా 6 years అయిపోయింది. ఒక 5 years వేరే ఆర్గనైజేషన్లో వర్క్ చేశాను. తర్వాత ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇక్కడ 1.5 year నుంచి ఇక్కడే ఉంటున్నాను. నమస్తే అమ్మా, నీ పేరు చెప్పమ్మా. పద్మజ, తిరుపతి కపిల్ తీర్థ. నాకు మాకరాగు తెవి అని పేరు అయితే బిత్తిని పెట్టుకుంటే అని ఇవన్నీ. శ్రీ లక్ష్మీ నరసింహ చారిటబుల్ ట్రస్ట్ గురించి శైలమ్మ వారి మాటల్లోనే మనం విన్నాము. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి మరి శైలమ్మకు సహాయం చేయాలని, ఈ అనాథుల్ని ఆదుకోవాలని, స్థలము వీళ్ళ కొరకు కేటాయించాలని ఆశిద్దాం. తిరుపతి జిల్లా రేగుంట మండలం
రిపోర్టర్ హనాద్, న్యూస్ 24 తెలుగు.